జూనియర్ ఎన్టీఆర్ జూలై 16న బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు వెర్షన్ ను ప్రారంభించారు. అదే రోజు జూనియర్ ఈ షోలో పార్టిసిపెంట్స్ ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే బిగ్ బాస్ రియాలిటీ షోకు సెలబ్రిటీలు వస్తారని, వారే 70 రోజుల పాటు షోలో కనిపించి అలరిస్తారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తప్పుడు తడకలుగా మారిపోయాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. చిన్నా చిత్తగా ఆర్టిస్టులను షోకు ఇన్వైట్ చేసి వారినే సెలబ్రిటీలుగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం చేయడంతో బుల్లితెర ప్రేక్షకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మేరకు షో నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ షోను విపరీతంగా చూస్తూ ఆహా ఓహో అంటూ ట్వీట్లు అదరగొడుతున్నారు. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇతర హీరోల ఫ్యాన్స్ కు ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. ఈ మేరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫేక్ టీఆర్పీ రేటింగ్లను తామే క్రియేట్ చేసి నెటిజన్లను భ్రమింపజేస్తున్నారు. ఇదే సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకేసి మిగతా షోలకు యాంకరింగ్ చేసిన పెద్ద హీరోలను సైతం తక్కువ చేస్తూ కామెంట్ల ద్వారా ట్వీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ట్విట్టర్ వేదికగా పెద్ద యుద్ధంగానే రూపుదాల్చిందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతవరకు బరితెగించారంటే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు రేటింగ్ ను తక్కువ చేసి ట్వీట్ చేసేశారు. దీంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలంలా బగ్గుమంటున్నారు. నిజానికి ఒక రియాలిటీ షోకు టీఆర్పీ రేట్ రావాలంటే కనీసం వారం రోజులు పడుతుందని నియమాలు పేర్కొంటున్నాయి. కానీ కేవలం ఆదివారం ఒక్కరోజే ప్రసారం అయిన ఈ రియాలిటీ షోకు 5 పాయింట్లకు గాను 4.8 అని రేటింగ్ ఎలా ఇచ్చారో, ఏమి ఆశించి ఇచ్చారో వారికే తెలియాలని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.